బైబిలు ఆడేమంటాడంటే ఆ నల్లట్ట పుస్తకంలో అంటాడు అనమాట. బాగా విమర్శిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఒక సన్నాసి పైకి పెద్దోడే, వయసులో ఉన్నవాడే, చాలా వృద్ధాప్యం వచ్చినోడే, సుమారు ఒక 70 సంవత్సరాలు ఉన్న వయసే. కాషాయ వస్త్రాలు వేసుకుంటాడు, అన్నీ తెలిసినోళ్ళ ఉంటాడు, కానీ తింగరోళ్ళ మాట్లాడతాడు. ఆ నల్లట్ట పుస్తకంలో ఏముందంటే, ఆ నల్లట్ట పుస్తకంలో అంటే ఒక ఆయన అన్నాడు, నల్లట్ట ఎందుకు వేసారండి బైబిల్కి, ఆడేమో ఆ నల్లట్ట అని విమర్శిస్తున్నాడు అని అడిగాడంట. మీకు ఒక అద్భుతమైన కాన్సెప్ట్ చెప్తాను ఇప్పుడు. బైబిల్కి అసలు నల్లట్ట ఎందుకు వేశారు? నల్లట్ట బైబిల్సే కాదు కానీ తెల్లట్ట బైబిళ్ళు కూడా ఉన్నాయి, గోల్డ్ కలర్ అట్టతో బైబిళ్ళు కూడా ఉన్నాయి. ఇప్పుడు నా బైబిల్ ఉందనుకోండి, పైన నల్లట్టు ఉంటుంది కానీ రెడ్ ఉండదు చుట్టూరు. ఫస్ట్ కానీ ఒరిజినల్ బైబిల్ సొసైటీ వాళ్ళు వేసిన, బైబిల్ సొసైటీ ఇండియా వాళ్ళు వేసిన ఒరిజినల్ బైబిల్ మాత్రం ఇదే. తర్వాత ఇంకా చాలా వెర్షన్స్ వచ్చినాయి కానీ ఇక్కడ గోల్డ్ వచ్చింది, పైనేమో అట్ట రంగు మారిపోయింది, వేరే కలరు అంటే చింతపిక్క రంగు అట్ట బైబిల్లో వచ్చినాయి. కానీ ఒరిజినల్ ప్రింట్ మాత్రం ఇదే. ఒరిజినల్ బైబిల్ సొసైటీ వాళ్ళు ఫస్ట్ దింపిన ప్రింట్ అప్పటి నుంచి ఇప్పటిదాకా కంటిన్యూగా వేస్తున్న బైబిల్ ఉండిద్దే. ఎందుకు బైబిల్ సొసైటీ వాళ్ళు ఈ కలర్ని నియమించారు? అసలు ఈ పైన రంగు నల్లగా ఉండాలని, ఈ చుట్టూరు రెడ్ కలర్ ఉండాలని, ఈ లోపల ఇది ఇలా ఉండాలని ఎందుకు నియమించారంటే, బైబిల్లో ఉన్న అక్షరాలు మాత్రమే కాదు సందేశం, బైబిల్లో ఉన్న వచనాలు మాత్రమే కాదు నీతి, బైబిల్ సొసైటీ వాళ్ళను పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి బైబిల్కి ఇచ్చిన ఈ కలర్స్ కూడా మానవ జాతికి సందేశమే. ఎందుకు అంటే చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. మనిషి జీవితం నలుపు. మనిషి జీవితం ఏంటి? నలుపు అంటే పాపంలో పుడతాడు, పాపంలో పెరుగుతాడు, ఎంత లేదనుకున్నా లోకంలో ఏదో ఒక పాపం చేస్తూనే ఉంటాడు. మనిషి జీవితాన్ని ఈ పైన నల్లట్ట చూపిస్తుంది. ఇలా ఉంటాడు మనిషి, పాపిగా ఉన్నాడు, పాపిగా పుట్టాడు, పాపిగా చనిపోతున్నాడు. ఇలాంటి మనిషికి ఈ రెడ్ వచ్చింది కదా, ఈ రెడ్ యేసు రక్తం అంటే నల్లట్ట అంటే నలుపు. పాపములో ఉన్న మనిషి యేసుక్రీస్తు రక్తం చేత కడగబడితే ఇలా తెల్లగా మారుతాడు. లోపల పేపర్లు ఏంటి? వైట్, తెలుపు. అంటే పాపంలో ఉన్న మనిషి యేసు రక్తంలో కడగబడితే ఇదిగో తెల్లని కాగితాలు వస్తాయి. అంటే తెల్లని జీవితం, పరిశుద్ధమైన జీవితం వస్తుంది. అంటే బైబిల్లో ఉన్న వాక్యాలే కాదు సందేశం. బైబిల్ సొసైటీ వాళ్ళకు దేవుడు ప్రేరేపించి ఆ రంగు, ఆ బైబిల్కి ఏ రంగు వెయ్యాలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ప్రేరేపించాడు అనమాట. ప్రేరేపించి పైన నల్లట్ట అంటే ఏంటంటే, పైన జీవితం ఎలాంటిది అంటే, మన బ్రతుకు ఎలాంటిదంటే పాపంలో పుట్టి పాపంలో పెరిగే బ్రతుకు. అయితే ఆ పాపంలో పుట్టిన బ్రతుకు యేసు రక్తంలో చేత కడుగబడితే, యేసు రక్తము కిందికి వస్తే అతడు తెల్లగా మార్చబడతాడు, పరిశుద్ధంగా మార్చబడతాడు. అందుకే నలుపు, ఎరుపు, తెలుపు. ఫస్ట్ ఏంటి? నలుపు మనిషి జీవితం. తర్వాత ఏంటి? ఎరుపు యేసు రక్తం. తర్వాత ఏంటి? తెలుపు పరిశుద్ధత. అంటే పాపులను పరిశుద్ధులుగా మార్చే గ్రంథం బైబిల్ గ్రంథం. పాపులను పరిశుద్ధతలోనికి నడిపించే గ్రంథం బైబిల్ గ్రంథం. పాపులను పరిశుద్ధ జీవితం కలగజేసి పరలోకానికి చేర్చే గ్రంథం, జీవ గ్రంథం బైబిల్ గ్రంథం. కాబట్టి దాని అట్ట గురించి సరిగ్గా తెలియని సన్నాసి ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే, అంటే తనకి ఏదో శాస్త్రాలు తెలుసు అని ఫీల్ అయిపోతున్నారు, కానీ కనీసం ఆ రంగు ఎందుకు వేసారో కూడా తెలియని సన్నాసి అనమాట అండి. ఒక మాటలో చెప్పాలంటే సన్యాసి అనకూడదు, అలాంటి వాళ్ళని సన్నాసి అనాలి.